42% రిజర్వేషన్ అనేది నిన్న వచ్చింది చూసిరు. అసలు కొన్ని జిల్లాలల్లో బీసీలకు సంపూర్ణంగా అసలు తీసేసినటువంటి పరిస్థితి కనిపించింది రిజర్వేషన్లకు సంబంధించి. మొత్తం కూడా ఒక 17% అట్లా అమలవుతూ ఉన్నటువంటి పరిస్థితి. మీరేమో 42% అని చెప్పి నిరసనలు ధర్నాలు అన్నీ చేసినా కూడా ఇంతవరకు ఫాయిదా లేకుండా పోతా ఉన్నది. ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. మేము బీసీలము నీకు ఓటు వేయకూడదని నీవే బొంద పెట్టుకునే ఒక అవకాశం ఇచ్చినావు. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లా సిద్ధరామయ్యతోనో ఇప్పించిన పక్కన కర్ణాటక ముఖ్యమంత్రిన ఆ రోజు నీకు ఓసి లేదా, నీకు సోయి లేదా, మీ పార్టీకి లేదా, మీ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టినావు. నీవే అంటావు అది భగవద్గీత అంటావు, ఖురాన్ అంటావు, బైబిల్ అంటావు. మనకి చిత్తశుద్ధి లేనప్పుడు ఎందుకు ఆ మాట అన్నావు? 42% నేను అడిగినావా? నేను బొంద పెట్టే రోజు పెడతాం. ఎట్లా అది టైం వచ్చింది కూడా అందరికీ. సో 23-25% అట్లా అమలు అయ్యిండే పోయిన ప్రభుత్వం. ఇప్పుడు దానికంటే మరీ ఘోరంగా 17% అమలు కావడం ఏంది అసలు? చెప్పాను కదా రొటేషన్ పద్ధతి అని. ఇప్పుడు సావనికే కరుణికే 100 కారణాలు ఉన్నాయి, శిశుపాలిని కూడా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తోకుంటున్నాక ఆయన్నే బీసీల ఐక్యత కోసం, అనగారి ప్రజల ఐక్యత కోసం నీవు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే మాకు మీకు బుద్ధి చెప్తున్నావు, నువ్వు పాఠం చెప్తున్నావు, నువ్వు మాకు గురువు అయినావు. ఎందుకంటే మీరంతా కలిసి ఓటేసుకోండి పోయి మీకు అధికారం వస్తా అని చెప్పి లాస్ట్ ఓసీ ముఖ్యమంత్రి నేనే అని చెప్పి మీరు ఇస్తున్న స్లోగన్కి మెచ్చుకుంటున్నాం మేము. దానికి పూలే అంబేద్కర్ వారసులుగా నీకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇప్పుడు మా ఓటు మేము వేసుకోవాలి, మా రాజ్యం మేము తెచ్చుకోవాలి. 2008 నియోజకవర్గాల అన్నగారి ప్రజలతో రాజ్యాధికారం తెచ్చుకోమని నువ్వు ఇచ్చిన పిలుపును మేము స్వాగతిస్తున్నాం. నీవు 6 మండలాల బీసీ రిజర్వేషనే లేదు, భద్రాచలం మొత్తమే లేకుండా పోయింది. ఎందుకంటే చెప్పానుగా శిశుపాలనికి 100 కారణాలు. నువ్వు సావనికే నువ్వే తప్పులు ఎత్తుకుస్తున్నావు, మమ్మల్ని యూనిటీ చేస్తున్నావు. మా రాజ్యాధికారం కోసం నీవు వేస్తున్న అడుగు పూలే అంబేద్కర్ వారసులుగా నీకు ధన్యవాదాలు చెప్తున్నాం. బిడ్డ ఈ 6 మండలాలే కాదు, రాజ్యము మేము హస్తగతం చేసుకుంటాం. నువ్వు చేసిన తప్పులన్నీ ఎండగడతాం. ఎందుకంటే మేనిఫెస్టో మీద కేసు పెట్టాలి మేము. కాంగ్రెస్ మేనిఫెస్టో ఇట్లా ఎన్నిసార్లు అవ్వద్దని చెప్తుంది. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ రోజు పీసీ అధ్యక్షుని వదలు నువ్వే ఉన్నావు, కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లో నువ్వే ఉన్నావు కామారెడ్డిలా. మరి నీకు ఓసి లేదా? 17% ఎట్లా ఇస్తున్నావు? 42% తగ్గించి అందుకే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కూడా నువ్వు అవహేళన చేస్తున్నావు. అంటే నీ ధైర్యాన్ని, అంటే నేను ఓసీ ముఖ్యమంత్రి ఉండాలి చరిత్ర అనుకుంటున్నావు. దానికి మీకు మళ్ళొకసారి చెప్తున్నాం, నేను బొంద పెట్టే టైం ఆసన్నమైంది. 2028 వరకు నువ్వు ఉండాలి. అదేవిధంగా అన్ని పార్టీల బీసీలు అయ్యా బంధువులారా, మీరు పూలే వారసులుగా అందరు బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ రాజీనామా చేసి మన లక్ష్యం కోసం పోదాం, మన ఆశయం కోసం పోదాం, మన రాజ్యాధికారం కోసం. ఇంకా 42 కాదు, మన కులం ఎంతో మన జనాభా నిష్పత్తి తీసుకోవాలని తెచ్చుకుందాం. అంటే ఇంకా కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ నాయకులు దాన్ని సమర్థిస్తూ రేవంత్ అన్న మా పెద్దన్న అని చెప్పి చెప్తా ఉన్నాడు బీసీలకు. కూలివాడు ఉంటాడు భయ్యా, నేను ఒక కూలి ఉంటే నాకు కూలి ఇచ్చింది నేను ఎస్ అంట కదా. ఇది నైతిక విలువలు ఉన్న వాళ్ళు ఏముంటారు, ఆత్మగౌరవం లేని వాళ్ళు ఇట్లే మాట్లాడతారు. వాడిని కూలివాని కిందే కౌంట్ చేయాలి మనం. ఓనర్కి కూలివాడు అబ్బా, ఒక పనివాడు వచ్చినప్పుడు పనివాడికి వస్తే ఏమి ఇస్తాం? కూలి ఇస్తాం. ఆ పార్టీలో వాళ్ళ కూలి దక్కుతుందేమో, వాళ్ళకి ఆత్మగౌరవం ఎక్కడిది? వాళ్ళు బీసీలు ఎందుకు అవుతారు? బీసీ కార్డు మీద ఉన్నటువంటి అగ్రకుల కూలీలు వాళ్ళు. అంటే గతంలో రీసెంట్గా జరిగినటువంటి సభలలో కూడా ముఖ్యమంత్రి చెప్పిండు, గత 10 ఏళ్ల నుంచి బీసీలు కావచ్చు, అణగారిన వర్గాలు కావచ్చు అణిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే వాళ్ళందరికీ స్వేచ్ఛ వచ్చింది, రెక్కలు వచ్చినాయి, ఎగురుతున్నారు అని చెప్తా ఉన్నాడు. అదే రెక్కలు వచ్చినాయి కదా, మీకు అధికారం ఇస్తాను రెక్కలు తెచ్చుకుంటున్నా ఆయన రెక్కలు ఎరగొట్టుకుంటుండు. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు ఆయన పీసీ అధ్యక్షుని హోదాలో కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అంటారు కదా, మీరు వాళ్ళతో పోయి మాట్లాడదాం పండి. నువ్వు ఇద్దరు కేసులు వేస్తే వాళ్ళని పిలిపించి మాట్లాడమంటే నీకు ఇది కూడా చేతనైతలేదు. రాజ్యం చర్చలకు ఎవరైనా రావచ్చు. ఆనాడు మహాభారతంలో చర్చలు జరిగినాయి. మరి నీవెందుకు చర్చలకు పిలుస్తలేవు? మాకెందుకు రాజ్యాధికారం ఇస్తలేవు? నీ ఓసి ఏంది? అందుకే బిడ్డ నీకు ధన్యవాదాలు చెప్తున్నాం. కొండారెడ్డిపల్లి నుంచి కొడంగల్ నుంచి హైదరాబాద్ వచ్చినావు. ఇంకా మళ్ళీ కొండారెడ్డి పోయే టైం వచ్చింది నీకు. లేకుంటే నీ రాజకీయ జీవితం వచ్చిన మా మిర్చిలకైనా రావాల్సి వస్తుంది. నువ్వు ఇంకా నీకు భూస్థాపితం కావాల్సిందే. నీకు దమ్ము ఉంటే ఇప్పుడు చెప్తున్నా, కొడంగల్కి రాజీనామా చేయి. బీసీలో మేము రెఫరెండం పోదాం. నీకు చేతనైతే ముఖ్యమంత్రి హోదాలా రాజీనామా చేయి. ఇప్పుడు చూసుకుందాం. ఇంకా ఆయన ఇచ్చిన పథకాలని గడపకు చేరుతున్నాయంట. ఏంది గడప ఇద్దరులే ఉండే, గడప లోపలికి రాలే.
ఆయన చెప్పింది తప్పు కరెక్టే. రోడ్డు మీదకి వచ్చినా కానీ రోడ్డుకి రాలి ఇంట్లోకి ఆడొచ్చి ఆగిపోయినారు కడప అడ్డం వచ్చింది కదా. వాళ్ళు ఏదో చీరలు ఇస్తే చీర సాంప్రదాయం, నువ్వు ఉన్నా లేకున్నా ప్రతి ఒక్క ముఖ్యమంత్రి ఇచ్చుకుంటూ వచ్చే సాంప్రదాయం ఉంది. అది ఆడపడుచుకి ఇచ్చిన అనుకుంటారు కానీ బిడ్డ నీకు ఓటు వేసే ముచ్చటనే లేదు. బీసీలు ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్షాన్ని ఉండే అవకాశం లేదా? అసలు ఆత్మగౌరవం ఉన్నాడు ఎవడన్నా ఓటేస్తాడా? ఒక విలేజ్ గా నువ్వు వేస్తావా? అసలు ఆత్మగౌరవం లేదంటావా బీసీలకు? బిడ్డ పూలే అంబేద్కర్ వారసులో మేము నీకు అనుకుంటున్నాం భూస్థాపితం చేస్తాం. ఆ బట్ట వరకే నీ మాట వింటాం. బట్ట ఆ లైన్ దాటుతామా ఎలక్షన్ కాడ, అది దాటి లోపలికి పోతే బిడ్డ మాకు స్వేచ్ఛ ఉంది. నువ్వు 6 రోజు దాకా భ్రమలు ఉంచవచ్చు మమ్మల్ని. ఆ తర్వాత మా టైం వస్తుంది, నువ్వు కౌంటింగ్ చూసుకోవాలి. ఇంకా అందుకే కొడంగల్కి రాజీనామా చేయి. ఇప్పుడు చూసుకుందాం. ఇంకా 41% నీవా? ఇప్పుడు నిజంగా రేవంత్ రెడ్డికి రాజీనామా చేయమంటున్నా. రాజీనామా డైరెక్ట్ ముఖ్యమంత్రి రోజుల రాజీనామా చేయి, ఎలక్షన్ పోదాం కొడంగల్కి. వేరే సీట్ వద్దు, కొడంగల్లే. అరే ముచ్చటనే లేదు తమ్ముడు. డిపాజిటే రాదు పెద్ద మనిషికి. డిపాజిట్ అనేది కళలు కూడా రాదు ఆయనకు. ఇంకా ఆడున్న ఆయనే అయిపోయింది కదా. 60% ఉన్నారయ్యా, 20% అనగానే ప్రజలు 95 మంది ఉన్నారు, 5% ఉన్నారు. నేనేం చేస్తా అన్నాడు. నేను 5కే పరిమితం చేస్తాం. నీకు 5కే పరిమితం టైం వచ్చింది రా. డిపాజిట్ అన్నావు కదా, ఎన్నో బై ఎలక్షన్ కాదు. ఇక నీ కొడంగాలే బై ఎలక్షన్, నీదే రెఫరెండం. నిజంగా నువ్వు గెలిస్తే బీసీలకు రిజర్వేషన్ తీసేసుకో, రా రిఫరెండంకి రా. ఈ రోజు అమిత్ తెలుసుకుందాం. ఇక సవాల్ జనవరి 20 నాడు ఎలక్షన్ పోదాం. ఇక ఇప్పుడు ఆ రోజు చూద్దాం. ఇక నువ్వు ఏందో ఇప్పుడే రాజీనామా జనవరి 20 వరకు ఎలక్షన్లు వస్తాయి కదా. ముందు అసలు నువ్వు రెఫరెండం పెట్టుకో, నీకు నువ్వే. నేను చేసింది రైడర్ రాంగ్ అని అప్పుడు కానీ రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూడా అర్థమవుతుంది నువ్వు చేసిన తప్పేందో. సో అందుకే రేవంత్ రెడ్డి గారు మళ్ళొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీ జేఎస్ చైర్మన్ కన్వీనర్గా మీనా గోపి బోయ గారికి కన్వీనర్ చేస్తున్నా. నీ జడ్చల బిడ్డ, నీ ఓటర్ నేను, నీ జడ్పీటీసీ నీ ఓటర్ని నేను కొడంగల్కి వస్తున్నా. నీవు రాజీనామా చేయి, నీకు డిపాజిట్ వస్తే మాకు బీసీ రిజర్వేషన్ ఎత్తేస్తా. నీకు ఇదే ఓపెన్ సవాల్. నీకు ఆత్మగౌరవం అన్నది ఉంటే, నిజంగా నువ్వు రెడ్డి బిడ్డ అయితే, జయపాల్ రెడ్డి అల్లుడివి అయితే రాజీనామా చేసిరా. నేను అదే జిల్లాలో ఉంటున్నా, నువ్వు అదే జిల్లాలో ఉంటున్నా, తెలుసుకుందాం ఇద్దరం. రైట్, థ్యాంక్ యూ.